గౌరవ రామదాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మొట్టమొదటిసారిగా మీ అందరం చాలా మంది ఈ అసెంబ్లీలోకి వచ్చాం. మా గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాల గ్రామాలకు సంబంధించి విషయాలు మాట్లాడటానికి, తమ దృష్టికి తేయడానికి, తమరి ద్వారా ఈ ప్రభుత్వ దృష్టికి పోవటానికి, అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవడం కోసం వచ్చాం అధ్యక్ష. ఇందిరాగాంధీ గారి పెట్టిన పార్టీ, ఇందిరాగాంధీ గారు పనిచేసిన పార్టీ, ఆ పార్టీలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా మొత్తుకునే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గాలి నీరు ద్వారా వచ్చిన వాళ్ళు అధ్యక్ష. అది మర్చిపోకూడదు, వాళ్ళని మీకు మనం చేస్తా ఉన్నాం. వచ్చిన కాంగ్రెస్ తల్లి సోనియా గాంధీ గారి ద్వారా తెలంగాణ వస్తే వచ్చిన తెలంగాణని ఆగం చేసి, వచ్చిన తెలంగాణని అప్రపాలు చేసి, గిరిజనుల మధ్య గొడవలు పెట్టి ఇవాళ ప్రజల చేత తిరస్కరించబడి లబోదిగోని మొత్తుకుంటారు. ఇక్కడ ఇట్నే మొత్తుకోండి. మీరు మీ గౌరవం పెరుగుద్ది అనుకుంటే ఇట్నే మొత్తుకోండి, మీకు మంచి జరుగుద్ది అనుకుంటే ఇట్నే మొత్తుకోండి. ఏం పాపం ఆమె మాట్లాడొద్దా? అంబేద్కర్ వారసులుగా గిరిజన హరిజన బిడ్డల వర్షంలో రావద్దా? 10 సంవత్సరాలు పరిపాలించి గిరిజనుల మధ్య హరిజనుల మధ్య గొడవలు పెట్టి ప్రజల చేత తిరస్కరించబడి అక్కడ కూర్చొని మనం మాట్లాడుతుంటే మీ ఆ మాటకు అడ్డం వచ్చే హక్కు మీకు ఎవరిచ్చున్నారని మేము మనం చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే మా ప్రభుత్వం మీద చెప్పాలనుకుంటున్నారో, మా ప్రభుత్వం మీద ఏం బదనాం చేయాలనుకుంటున్నారో రాసి వండి స్పీకర్ గారు ప్రభుత్వానికి ఇస్తారు. అయినా నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా పార్టీకి సంబంధించిన కంపెనీ ఒకటని మీరు అన్నారు, కానీ మీ 2 ఉన్నాయి అందులో. వాటన్నిటి మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఏమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. జనం ఏం చూస్తారు? బయట చూస్తారు మిమ్మల్ని, మీ డ్యాన్సుల్ని, మీ మెరికల్ని, మీ పేపర్లు వేసే విధానాన్ని బయట జనం చూస్తారు. ఎందుకు 10 సంవత్సరాలు పరిపాలించరు? ఎందుకు మీకు అంత ఈర్ష? ఎందుకంత మీకు కసి? కూర్చోవచ్చుగా. చెప్పినా ఒక మాట చెప్పినా కూర్చోవాలి అధ్యక్ష. ఏదేమైనా సరే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మేము మా సమస్యలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా మాట్లాడేటప్పుడు, మా మాటలు మేము మాట్లాడేటప్పుడు అడ్డం రాజ్య హక్కు వాళ్ళకి లేదు. ఏదైతే కౌశిక్ రెడ్డి గారు శ్రీహరి గారిని బజార్ మనుషులాగా మాట్లాడిండో, నిక్కషంగా కౌశిక్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు సవినంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అందరు కాంగ్రెస్ పార్టీ గాలి నీరు తాగిందంటే మీరు ఇయ్యాలేదో దబాయిస్తే భయపడదు అధ్యక్ష. ఈ పార్టీ భయపడే పార్టీ ఇది, భయపడే నాయకులు మేము. నువ్వు ఎంత డ్యాన్స్ చేస్తే భయపడతాం మేము. కానీ గౌరవ మర్యాదతోని ఈ దేవాలయంలో అసెంబ్లీ నడవాల్సిన అవసరం ఉంది. నడిపేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తలో మాకు సలహా ఇవ్వండి, మేము పాటిస్తాం తప్ప మీరేదో భయపెడితే, మీరేదో ఆరుస్తే, మీరేదో డ్యాన్స్ చేస్తే, మీరేదో పేపర్లు ఇస్తే భయపడటానికి ఎవరు లేవు అని మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే కడియం శ్రీహరి గారి మీద బజార్ రౌడీలాగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిని ఎమ్మటే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి మీ సభ ద్వారా తమకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.